మరి ఈరోజు మా యునైటెడ్ కాపు వనితా క్లబ్ ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మేము భీమవరం వనితా క్లబ్ మరి ఈరోజు వివిధ కేటగిరీలో 16 అవార్డులను కైవసం చేసుకోవడం జరిగింది. పాలకులు ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే పాలకుల్లో స్టార్ట్ అయిందండి. ఒక చిన్న విత్తనంగా స్టార్ట్ అయ్యి మహావృక్షంగా ఈరోజు వివిధ జిల్లాల వారీగా కూడా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క క్లబ్లు నిర్వహించడం జరుగుతుంది. వివిధ సేవా కార్యక్రమాలు ఇప్పుడు మన నీడీ పీపుల్కి ఎవరైనా చదువు చెప్పించుకోలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఫీజులు కట్టడం కానీ, మేము మామూలుగా ఇప్పుడు దేవస్థానానికి 5 lakhsతో వెంకటేశ్వర స్వామి గుడికి 5 లక్షలు విరాళం ఇచ్చి అక్కడ మాకు లిఫ్ట్ని మా క్లబ్ ద్వారా మేము ఇవ్వటం జరిగింది. అలాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 1100 మందికి మా అల్లం వాణి రమేష్ గారు కూడా మొత్తం అందరికీ కూడా నిత్యావసర సరుకులు గ్రాసరీలు ఇవ్వటం జరిగింది. మరి పిల్లలకి మరి ఏమైందంటే ఇక్కడ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులకి ఫీజులు కట్టడం కానీ, వారికి ల్యాప్టాప్లు కానీ, వివిధ కేటగిరీ సెక్షన్లో ఉన్న చిన్న పిల్లలకి పాఠశాలలో ఉన్న పిల్లలకు కూడా విద్యా సామాగ్రిని అందచేయటం, ఇలా ప్రతి ఒక్క చిన్న కార్యక్రమాన్ని కూడా మేము మా క్లబ్ ద్వారా చేయటం. ఒక 15 మంది వనితలుగా చేరి ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయిన ఈ క్లబ్ని ఈరోజు మరి మేము వివిధ కేటగిరీలు అంటే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్, బెస్ట్ సెక్రటరీ అవార్డ్, ట్రెజరర్ అవార్డ్స్, మరి బెస్ట్ క్లబ్ అవార్డ్స్, నీడీ పీపుల్ అవార్డ్ అలాగా ఎక్స్ప్రెస్ చేస్తూ కూడా దూసుకుపోయినటువంటి రంగంలో అంటే ఇప్పుడున్న పొజిషన్లో అయితే ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు స్త్రీలు అయినా కూడా మేమందరం కలిపి మరి ఇటువంటి చిన్న సేవా కార్యక్రమాలుగా మొదలై ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ మా పాత ప్రెసిడెంట్ అయినటువంటి 24-25 గాను అల్లం వాణి రమేష్ గారు ఆవిడ ఈ అవార్డ్స్ అన్ని గెలుచుకోవడం జరిగింది ఆవిడ అండర్లో. మరి కొత్తగా నూతన కార్యవర్గ సభ్యులను కూడా మేము ఎన్నుకోవడం జరిగింది. వారి ఇన్స్టలేషన్ కూడా ఇప్పుడు ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తున్నాం. కొత్త క్లబ్ ప్రెసిడెంట్గా మరి మెంటే అమ్ములు గారు, మరి సెక్రటరీ పోసంశెట్టి అన్నపూర్ణ గారు, ట్రెజరర్ రావు రజనీ గారు ఆధ్వర్యంలో క్లబ్ ముందుకు సాగుతుందని తెలియజేస్తూ మరి మాకు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి పాలకులు క్లబ్ వారికి కూడా మా గవర్నింగ్ బాడీ మొత్తం అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ సర్వీస్ క్లబ్ ఆధ్వర్యంలో భీమవరం శాఖకి ఈ సంవత్సరం 24-25 సంవత్సరం గాను 16 అవార్డులు రావటం చాలా ఆనందంగా ఉంది. నేను ప్రెసిడెంట్గా ఉండి చాలా సర్వీసులు చేయటం జరిగింది. దీనికి గాను పాలకొల్లు క్లబ్ వాళ్ళు 16 అవార్డులు ఇవ్వటం చాలా ఆనందంగా ఉంది. గిర్లికి గాను 16 అవార్డులు ఇచ్చినందుకు మా గవర్నింగ్ బాడీ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. యూకే వనితా క్లబ్ భీమవరంలో ఫస్ట్ పెట్టిన రోజు అయితే చాలా హోప్స్ తో పెట్టాం, అంతే హోప్స్ తో నిలబెట్టుకున్నాం సార్. రమేష్ గారు వాణి ఆ రోజు రమేష్ గారు ఒక బంధువుల నిజంగా అనకూడదు, ఎంత సపోర్ట్ చేసి అమ్మ కాపు ఉంది, మనం కాపు క్లబ్ ఎప్పుడు కూడా కాపుని సపోర్ట్ చేసుకోవాలని ఆయన ఆ కృష్ణదేవరాయలు ఆ రోజు ఓపెనింగ్ రోజు చెప్పారండి. సిడ్నీ రాజలక్ష్మి గారు వీళ్ళందరూ ఉండి మీకు ఏది కావాలని వెనకాల మేము సపోర్ట్ చేస్తాను వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పడం జరిగింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఏదో ఒక విషయంలో ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా అంటే వాణి గారికి ఫోన్ చేసి వాడక మీరు చెప్పండి రమేష్ గారిని అడగండి అని అంటే సరే అంటే నేను చెప్తానన్నవారు. ఏదైనా బిల్డింగ్ ఫండ్ ఇవ్వాలంటే 5,000 ఇస్తే ఎక్కడ సరిపోద్ది, 10,000 ఇవ్వను అనేవాళ్ళండి. ఒప్పుకోవట్లేదండి బాబా అది ఇవ్వద్దు అన్నారు, 10,000 ఇమ్మన్నారండి అనేవారు. ఫోన్ చేసి మొన్న కూడానండి మన నాటి పోటీల వాళ్ళకి కూడా డబ్బులు ఇవ్వడం ఏంటి చీరలతో సహా పెట్టండి అని అంటే అప్పటికప్పుడు వెళ్ళి 3 పట్టు చీరలు తీసుకొచ్చి ఆవిడ ఎంత ఇబ్బంది ఉన్నా ఇంట్లో ఆవిడతో నలిగేవారు. అయినా సరే పాపం ఒక్కటని కాదు మన ఎడ్యుకేషన్ పరంగా కూడా ల్యాప్టాప్ కావాలండి, 10 పిల్లలకి ఫీజు కట్టాలనేది కూడా చెప్పడం జరిగింది. వెంటనే ఆ పాపకు ఫీజు కట్టమని ఆయన పిలిచి కట్టారు. అది గుళ్ళో ఫస్ట్ డోనర్ ఆయన, ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఫస్ట్ డోనర్ ఎవరంటే అల్లం రమేష్ గారు. అటువంటి డోనర్షిప్ లో కూడా ఆయన వెంటనే బాధ్యత ఏమన్నారంటే మీ క్లబ్ తరఫున మీరే ఇవ్వండి అమ్మా, నేను చేసేదే ఉంది అని చెప్పి ఆయన ఫస్ట్ ఇవాళ పాలకులు యూకే క్లబ్ లో 5 lakhs ఇచ్చి ఫస్ట్ గా అసలు పర్మనెంట్ అవార్డు కూడా దానివల్ల ఆవిడ దక్కించుకోవడం జరిగింది. బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా ఆవిడే వచ్చింది. మరి క్లబ్ అవార్డ్స్ లో నీడీ పీపుల్ కి కూడా బాగా చేయడం జరిగిందండి. పిల్లలకి స్కూల్స్ లో మన విద్యా సామాగ్రి కానించి
బుక్స్ కాడి నుంచి మరి 10th క్లాస్ విద్యార్థులకి స్నాక్స్ ఇవ్వడం కానీ ఎట్ ఏ టైం ఒకే స్కూల్ ఎందుకు అని కూడా కొన్ని అభిప్రాయాలు వచ్చినప్పటికీ కూడానండి వాళ్ళు ఎలా అంటే 3 సార్లు ఇవ్వడం జరిగింది. డోనర్స్ ఎవరు లేదు, అది కూడా లేదు. రావాలి కదా శ్రీమతి వాణి గారి దంపతులను అభినందిస్తూ అక్షర సుమాంజలి. మంజుల మనోజ్ఞ మనశ్రీ విజ్ఞానం వినయం మీ సొంతం, అందరితో కలిసిపోవడం కలుపుకోలుతనం మీ నైజం. మీ వ్యాపార పటిమతో ఎన్నో విజయాలు సాధించి రైస్ మిల్లును స్థాపించి ఎంతో మందికి జీవనోపాధిని కల్పిస్తున్నారు. జన హృదయ నేత పవనన్న ఆశయ స్ఫూర్తితో 1100 మంది జీవితాలలో వెలుగురేఖలు నింపి పవనన్న అభిమానాన్ని చూరగొన్నారు. మీ విశాల సామ్రాజ్యంలో అల్లంవారి ఇంట రాణిని చేశావు. మీ అద్వితీయ దాంపత్య పొలంలో ఉద్భవించిన తామర పువ్వులు చంద్రశ్రీ ఆనంద్. మీ భార్యాభర్తలు ఇరువురిని సమాజ సేవయే పరమావధిగా సాహిత్య సాంస్కృతిక కళారంగాలలో విద్యా కార్మిక రాజకీయ సేవా రంగాలలో అసమాన ప్రతిభ కనబరిచిన వ్యక్తులకు సంస్థలు చేస్తున్న సేవ కడు శ్లాఘనీయం. ఆదర్శ దంపతులారా, సేవ అనేది 2 అక్షరాలైన చేయటానికి విశాల హృదయం ఉండాలి. కాపు యునైటెడ్ వనితా క్లబ్ భీమవరం అధ్యక్షురాలిగా వాణి గారిని నియమించి 2024వ సంవత్సర కాలంలో 85 సేవా కార్యక్రమాలు చేసి 16 అవార్డులు మిమ్మల్ని వరించడం మీ సేవా తత్పరతకు నిదర్శనాలు. ఈ రోజున మా చిరునవ్వుల హరివిల్లుల పొడమి తల్లి పొలికించిపోయేలాగా మన కుల సభ్యులందరి మధ్య జరిగే మీ అభినందన సత్కారం. మీ పరిపూర్ణ జీవిత సర్వమానవాళికి ఆదర్శప్రాయం, మార్గనిర్దేశం. ఆదర్శవంతమైన గృహ యజమానిగా, ఆధ్యాత్మికవేత్తగా, సామాజిక సేవాపరాయణుడిగా, మానవత్వం మూర్తిభవించిన మానవతావాదిగా, హిందూ సనాతన సంస్కృతిని సాంప్రదాయాలను మానవాళికి అందించడానికి మీ కుటుంబం చేస్తున్న సేవ అభినందనీయం, మరెంతైనా హర్షణీయం. సాధించిన దానికి సాకారంగా సాగించిన జీవన యాగానికి దక్కిన ఫలయోగంగా ప్రతిభామూర్తులు ధృవతారులు కొలువై ఉన్న సభాముఖంగా ఆత్మీయులందరి ఆగమనంతో 6 కొండలు దాటి 7వ కొండపై వేయించేసిన ఆ వెంకటేశ్వరుని ఆశీర్వాద కటాక్ష వీక్షణలు మీపై కలకాలం వర్షింపజేయాలని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని నమస్కరిస్తూ ఆత్మీయ సమర్పణతో యునైటెడ్ మా దాసరి జవాది అప్పుడు మిస్ అయ్యారు. మీ పెళ్లి రోజు చేయిందా అంటే నా పూర్తి శక్తి సామర్థ్యములతో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ ను బలపరచడానికి నాకు నేనుగా పనిచేస్తానని క్లబ్ సేవా కార్యక్రమాలలో సహకరిస్తూ తోటివారికి సహాయం చేయడంలో తోడ్పాటు అందిస్తానని యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ భీమవరం వనితా క్లబ్ కు సెక్రటరీగా త్రికరణ శుద్ధిగా పనిచేస్తూ ప్రెసిడెంట్ కు నా పూర్తి సహకారాన్ని అందిస్తూ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ అభివృద్ధికి కృషి చేస్తానని వాణి గారు మీరు చేస్తే చాలు ఉంటారు. కాకపోతే మనం చెప్పాల్సిన బాధ్యత, అడగాల్సిన బాధ్యత.
నా పూర్తి శక్తి సామర్థ్యంతో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ బలపరచడానికి నాకు నేనుగా పనిచేస్తానని అన్ని వేళలా సమాజ శ్రేయస్సు కొరకు ఆలోచిస్తానని తోటివారికి సహాయం చేసేలా సేవలు అందిస్తానని యూకేఎస్సీ బైలాకు అనుగుణంగా నడుచుకుంటూ భీమవరం వనితా కాపు క్లబ్ ప్రెసిడెంట్ గా శిఖరణ శుద్ధిగా పనిచేస్తూ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ అభివృద్ధి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా పూర్తి శక్తి సామర్థ్యంతో యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ ను బలపరచడానికి నాకు నేనుగా పనిచేస్తానని క్లబ్ సేవా కార్యక్రమాల్లో సహకరిస్తూ సభ్యులందరినీ మెంబర్షిప్ ను సకాలంలో వసూలు చేయగలనని అలాగే తోటివారికి సహాయం చేయడంలో తోడ్పాటు అందిస్తానని యునైటెడ్ కాపు సర్వీస్ క్లబ్ వనితా క్లబ్ భీమవరం ట్రెజరర్ గా శిఖరణ శుద్ధిగా పనిచేస్తూ ప్రెసిడెంట్ కు సెక్రటరీకి నా పూర్తి సహకారాన్ని అందిస్తూ యునైటెడ్ కాపు ఇంటర్నేషనల్ ను అభివృద్ధికి కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇన్ని అవార్డులు రావడం జరిగిందని చెప్పి హృదయపూర్వకంగా నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి ఇక్కడ స్పాన్సర్ చేసే అవకాశం ఉన్న వలన ఇన్ని కార్యక్రమాలు చేపట్టగలిగారు. కానీ ఒక్కొక్కసారి ప్రతి పర్సన్ అలా ఖర్చు పెట్టాలి, అలాగా డోనర్ దొరకాలి అని అంటే కష్టం. ఇక్కడ మరి డైనమిక్ ప్రెసిడెంట్ గారైన అల్లం వాణి గారు ఉన్నారు కాబట్టి మంచి అసలు రూపాయల్లో వేలల్లోనే కాకుండా లక్షల్లోనూ మన దగ్గర 40 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టారంటే వాళ్ళకి ఖర్చు అయ్యేది కాదు. మరి అంతా కాకపోయినా మరి ఇప్పుడు ప్రజెంట్ టర్మ్ వచ్చే ప్రెసిడెంట్ గారు మరి ఇంకా దానికన్నా విభిన్న రీతిలో మరి కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. మరి అల్లం వాణి గారికి వాళ్ళ కుటుంబం మా రమేష్ గారు అన్నామండి, పిల్లలు అన్నామండి, మీ సభ్యులందరూ కూడా ఇచ్చిన సహకారం ఉంది కాబట్టి వారు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగారు. మెయిన్గా ఏంటంటే ఒక ప్రెసిడెంట్కి ఒక బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రావాలంటే దానికి కారణం సెక్రటరీ గారి మీదే ఆధారపడి ఉంది. ఎందుకంటే సెక్రటరీ గారు చేయవలసిన డ్యూటీ ఏంటంటే మీకు సభ్యులందరినీ సమావేశపరిచి సర్వీస్ కార్యక్రమాలు చేసేవన్నీ కూడా ఆ ఫోటోలు మెయిన్గా ఏంటంటే మీరు పబ్లిష్ చేసేది బ్యానర్ ఉండాలి, ప్రెసిడెంట్ గారికి కాలర్ ఉండాలి. ఈ రెండు కంపల్సరీగా ఉండాలి. ఏ కార్యక్రమం చేసినా సరే మీరు బయట పబ్లిక్లో చేసేటప్పుడు, క్లబ్ నుంచి సర్వీస్ కార్యక్రమం చేసేటప్పుడు ఆ రెండు కంపల్సరీ ఉండాలి. అవి రెండు ఉంటేనే మీకు డిస్ట్రిక్ట్లో మీకు పాయింట్లు పడతాయి, లేకపోతే పాయింట్లో అక్కడ మైనస్ అయిపోతుంది. మరి సెక్రటరీ గారు ఇంకా చేయవలసిన పని ఏంటంటే ఈ రెండు చేసి కాకుండా మీరు పేపర్లో వచ్చేటప్పటికి కేవలం ఒక్క పేపరే కాదు, మనకి ఇంకా సర్క్యులేషన్లో ఉన్న పేపర్లు చాలా ఉంటాయి. మీరు ప్రెస్ వాళ్ళందరినీ కూడా పిలిచి ఒక ప్రెస్ డే ఉంటుంది, ఆ ప్రెస్ డే రోజున తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేసి చిన్న మెమెంటో లేకపోతే చూపించవచ్చు. వాళ్ళ పేపర్లో అన్ని పేపర్లోనూ మీకు కవర్ చేస్తారు. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటెడ్ మీడియా వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసి వాళ్ళని చేస్తే ఈ క్లబ్ చేసే కార్యక్రమాలు ఏంటనేది మీకు అన్ని పేపర్లోనూ వస్తే దాన్ని బట్టి మిగతా ఊళ్ళలోనూ టౌన్లోనూ తెలుస్తూ ఉంటుంది. అలా సిటీ కేబుల్ ద్వారా ఇప్పుడు మీకు భీమవరం క్లబ్ చేసే కార్యక్రమాలు ఎక్కడైనా ఒంగోలు, నెల్లూరు వరకు వెళ్తున్నాయి. ఆ నెల్లూరు వరకు వెళ్ళిన కార్యక్రమాలు ఉన్నాయి వల్లనే మీకు ఇక్కడ ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం. మరి
సెక్రటరీ గారు ఇప్పుడు మెసేజ్ ఇవన్నీ వాట్సాప్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నారు. ఒకవేళ ఇన్ కేసు దాని మీద నాలెడ్జ్ రాకపోయినా ఇప్పుడు ప్రజెంట్ మీ పిల్లలు లేకపోతే బంధువుల పిల్లలు ఎవరో కూడా ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా మెసేజ్ పెట్టుకుని మీరు ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా పబ్లిక్లోకి మోటివేషన్ చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు. అలాగే ట్రెజరర్ కూడా చేయవలసిన పని ఏంటంటే మీకు ఒక సర్టెన్ టైం పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇయర్ ఎండింగ్ నెక్స్ట్ జూన్ వరకు ఉందనుకోండి, ఈ టైం వరకు మెంబర్షిప్ అనేది కలెక్ట్ చేసుకుంటాం. ఆ డిస్ట్రిక్ట్ ఫండ్ నుంచి ఈ వచ్చిన 500లోనూ మెంబర్షిప్ నుంచి 100 రూపాయలు తీసి గవర్నమెంట్ ఫండ్కి ఇవ్వడం అనేది చేసుకోవాలి. అది కూడా ఎప్పుడు కూడా ప్రతి మెంబర్కి మనం రిసిప్ట్ ఇవ్వాలి. ఆ రిసిప్ట్ ఇచ్చి దానికి ఇయర్ అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి మేము ఈ 500 రూపాయలతోటి మెంబర్ నుంచి వచ్చిన డబ్బులతోటి ఏమేమి సర్వీస్ కార్యక్రమాలు చేశాం, బడ్జెట్ ఎంత అయింది, ఇదిగో మీ మెంబర్షిప్ నుంచి వచ్చిన అమౌంట్ ఎంత, మిగతా అమౌంట్ ఎలా స్పాన్సర్స్ నుంచి మేము చెప్పగలిగాం అనేది పబ్లిక్గా ఓపెన్గా ఉన్నప్పుడు మెంబర్లు అందరూ కూడా కట్టడానికి ముందుకు వస్తారని చెప్పేసి అని నా అభిప్రాయం. అలాగే ప్రతి మెంబర్ని కూడా మనం ఆనర్ చేస్తూ ఉండాలి. ఆనర్ అంటే రెస్పెక్టివ్గా కలుపుకోలుతనంగా మాట్లాడుతూ ఒక ఫ్యామిలీ రిలేషన్లో ఉంటూ చక్కగా ముందుకి మన ఎందుకంటే కేవలం 10 మంది 20 మంది 40 మంది 60 మంది వల్ల కాదు అవకాశం ఉంటూ ఉంటుంది. క్లబ్ స్ట్రెంత్ అనేది కూడా బలపడుతూ ఉంటుంది అన్నమాట. అంటే మీరు 20 మంది ఉన్నా 10 మంది ఉన్నా స్టార్టింగ్ ఎంతమంది కూడా లేదు. మరి ఇప్పుడు 45 మంది వచ్చారంటే అది కేవలం మరి రూపామణి గారు 1 లక్ష గారు మరి పెద్దలు వారందరూ కూడా ఇటువంటి వాళ్ళు మంచి మంచి ప్రోగ్రాములు చేయాలని చెప్పి కోరుకుంటూ మరి అల్లం వాణి గారు చేసిన సేవలు ఎటువంటి అంటే ఆవిడ ఒక డైనమిక్ లీడర్ అనే చెప్పాలి.